ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. అలికిన వెన్నెలవోలెన్ వెలుగుల విరజిమ్ము జలధి వీక్షించిన నీ కలరూపు కన్నయటులై పులకలను పొంగిపోదు మోహన రూపా. లోకాతీతమైన తేజస్సుతో ఆకర్షించే అద్భుత రూప వెంకటేశ్వర. అనంతమైన జల రూపానికి సముద్రం ప్రతినిధి అయితే దాని మీద సూర్యకాంతి పడినప్పుడు అంతా వెలుగే కనిపిస్తుంది. కదిలే నీటి మీది ఆ వెలుగు వెన్నెలలాగా తడిగా ఉంటుంది గనుక అలికిన వెన్నెలలాగా కొత్తగా కనిపిస్తుంది. అది మన అజ్ఞానపు చీకట్లను తొలగించే భగవంతుని యథార్థమైన తేజస్సును భాసింపజేస్తుంది. అప్పుడు శరీరం పులకించి మనస్సు పరవశిస్తుంది స్వామి అని విన్నవిస్తున్నాం. మన కంటికి కనిపించే సృష్టిలోని అద్భుత వస్తువుల్లో ప్రముఖమైంది సముద్రం. భగవంతుణ్ణి దయాసముద్రుడు అంటారు. మనకు సముద్ర స్నానం ఒక పవిత్రమైన కార్యక్రమం. అటువంటి సమయాల్లో సూర్యోదయం సూర్యాస్తమయం దర్శించే అవకాశం లభిస్తుంది. అప్పుడు సముద్రం వెలుగులతో మెరుస్తూ చూచినంత దూరం జలమే కనిపిస్తూ దిక్కుల చివరిదాకా వ్యాపించి ఇదొక్కటే ఉంది ఇంకేదీ లేదు అనిపిస్తుంది. ఆ విశాలమైన దృశ్యం మన మనస్సును కూడా విశాలం చేస్తుంది. ఈ జల ప్రపంచమంతా ఒక్కటిగా కనిపిస్తున్నట్లు మన ప్రపంచమంతా ఒకటే అనిపిస్తుంది. జలం ఒక్కటే అనే భావనతో బ్రహ్మం ఒక్కటే అనే అనుభూతి కలుగుతుంది. భగవంతుని యథార్థ స్వరూపానికి ప్రతిబింబమా అనిపిస్తుంది. భూమి 5 గుణాల సమాహారమైతే నీరు 4 గుణాల సమాహారం. శబ్దస్పర్శ రూపరసాలు. భూమిని భూదేవతగా దర్శించినట్లే జలాన్ని జలదేవతగా, వరుణ దేవుడుగా దర్శిస్తే ఆ గుణాలు మనల్ని బంధించకపోగా సహకరిస్తాయి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని భారతదేశంలోని పవిత్ర నదులన్నీ ఒక్కచోట కలిసి ఉన్నట్లు భావించడం మన సంస్కృతి. అంతేగాక కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఆ జలంలోనే ఉన్నట్లు ఆ జల కణాలన్నీ మాతృగణాలన్నట్లు ఆరాధిస్తాం. భగవంతుని 8 మూర్తులలో జలం ఒకటి. మనకు భూమండలంలో కనిపించే జలమే కాకుండా ఆకాశ మండలంలో ఖగోళంలో ఎంతో జలం జలతత్వం ఉందని ఆధునిక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మ్యాట్ బ్రాడ్ఫర్డ్ అనే శాస్త్రవేత్త అమెరికాలోని నాసా పరిశోధన కేంద్రంలో ఒక బృందానికి నాయకుడు. ఖగోళంలో బ్లాక్ హోల్ చుట్టూ 1000 ట్రిలియన్ సూర్యులకు సమానమైన శక్తిని విడుదల చేసే కేంద్రం ఉందని, అక్కడే ఒక మహా రిజర్వాయర్, అది భూమిలోని మహాసముద్రాల పరిమాణం కంటే 140 ట్రిలియన్ రెట్లు ఎక్కువ అని తెలియజేశాడు. ఈ పరిశీలన ఫలితాలను బట్టి సృష్టిలో మన ఊహకు అందనంత జలరాశి ఉందని అర్థమవుతోంది. కనుక ఇది ఒక భగవన్మూర్తి. సూర్యుణ్ణి ఆరాధించినట్లే జలాన్ని కూడా ఒక దేవతా స్వరూపంగా ఆరాధించవచ్చు. నదీ స్నానాలని, సముద్ర స్నానాలని, వాటిని పూజించమని ప్రబోధించిన మన ఋషులకు, మన ఉన్నతోన్నత ఉదాత్త సంస్కృతికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిద్దాం. జలాన్ని దర్శించినప్పుడంతా భగవన్మూర్తిగా భావించే శక్తినిమ్మని స్వామిని ప్రార్థిద్దాం. అలికిన వెన్నెలవోలెన్ వెలుగుల విరజిమ్ము జలధి వీక్షించిన నీ కలరూపుగన్నయటులై
పులకలను పొంగిపోదు మోహన రూపా.